హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లపన్నం, బియ్యం, బెల్లం. ఇప్పుడు బెల్లపన్నాన్ని తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. బియ్యాన్ని కడిగి నానబెట్టుకున్నానండి. ఇప్పుడు అన్నం వండేద్దాం. నేను బెల్లాన్ని కూడా తురిమి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరిని ముక్కలుగా వేయకుండా మిక్సీలో తిప్పివేద్దాం. ఎందుకంటే కొబ్బరి కొంతమంది పిల్లలు తినరు కదా, అందుకని చెప్పి నేను మిక్సీలో వేస్తున్నాను. వేసుకుందాం. ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం అన్నంలో. అన్నం ఉడికేసరికి మనము కాజుని ఇవన్నీ వేయించుకుని పక్కన పెట్టుకుందాం. అన్నం దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ అన్నాన్ని చల్లార్చుకుందాం. ఇప్పుడు అన్నాన్ని చల్లార్చుకొని పెట్టుకుందాం పక్కన. ఆ తర్వాత బెల్లం పాకాన్ని చేసుకుందాం. పాకం చేసుకుని అన్నంలో కలుపుకుందాం. వేడి వేడి మీద బెల్లం పాకాన్ని వేసుకుంటే అన్నం కొంచెం సంటి అయిద్ది, అందుకని చెప్పి కొంచెం చల్లార్చుకుందాము. ఇప్పుడు పొయ్యి మీద బెల్లం పాకాన్ని పెట్టుకుందాము. కొంచెం నీళ్లు పోసుకుందాం. కొంచెం నీళ్లు పోసుకొని బెల్లం పాకం కొంచెం ముదురు పాకం వచ్చేటట్టుగా పొంగించుకుందాం. ఇప్పుడు ఇది ముదురు రంగులో వచ్చేసింది. ఇలా రావాలి. అయిపోయింది. ఇప్పుడు అన్నంలో కలుపుకుందాం. జల్లెడ పెట్టుకుని కలుపుకుందాం. ఇది అన్నంలో బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. నెయ్యి, బాదం, ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. పిస్తా, కాజు, ఇవన్నీ మొత్తం ఫ్రై అయ్యేదాకా వేయించుకుందాం. నేను కొబ్బరి ముక్కలు కాకుండా కొబ్బరి పొడిని వేస్తున్నాను. ఇలాయచి, లవంగా, వేగిపోయింది. ఇప్పుడు ఇవన్నీ అన్నంలో కలిపేసుకుందాం. దాంట్లో తాలింపు వేసేసా. బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు సన్నని పొయ్యి మీద పెట్టుకోవాలి.
వేడి వేడిగా బెల్లపన్నం అయిపోయింది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అట్లాగే పెట్టేస్తే పొయ్యి మీద ఆ బెల్లం పాకం మొత్తం అన్నానికి బాగా ఇదైద్ది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి పొయ్యి మీద అట్లాగే పెట్టేసుకుందాం. వేడి వేడిగా బెల్లం అన్నం అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇంత చక్కగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ అన్నాన్ని గిన్నెలో సర్వ్ చేసుకుందాం. వేడి వేడి బెల్లపన్నం అయిపోయింది. మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్. రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.